నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. తెలుగు రాష్ట్రాలకు గరికపాటి నరసింహారావు అంటే తెలియని వారు ఉన్నారు. కుల మతాలకు అతీతంగా ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిత్వం ఆయనది. అవతలి వాళ్ళ మనోభావాలతో సంబంధం లేకుండా మానసిక స్థితులకు అతీతంగా నిజాన్ని నిర్భయంగా చెప్తారు. మొదట్లో చిన్న చిన్న ప్రవచనాలు చేస్తూ అనతి కాలంలోనే పెద్ద ప్రవచనకర్తగా ఎదిగారు. అవధానాలు చేస్తూ తెలుగును సెల్ ఫోన్ల కాలంలోనూ బతికించారు. అలాంటి గరికపాటి వారు ప్రస్తుతం చాలా అవమానకర రోజులు గడుపుతున్నారు. అవమానకరమైన విషయాలు ఆయనపై కొందరు సోషల్ మీడియాలోనైతే చేస్తున్న ప్రచారం అంతా ఇంత కాదు. ఆయన వ్యక్తిగత జీవితంపై టార్గెట్ చేస్తూ ఆయన మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆయనకు 2 పెళ్లిళ్ళు అయ్యాయని, మొదటి భార్యను ఇబ్బందులకు గురి చేసి విడాకులు తీసుకొని అక్రమ మార్గంలో మరో మహిళను వివాహం చేసుకున్నారని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని గరికపాటి టీం మొదటిసారి ఖండించింది. కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, అలాంటి వ్యక్తులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావాలు వేస్తామని కూడా హెచ్చరించింది. ఇక వేర్వేరు ఘటనల్లో ఎవరెవరో ఆయన క్షమాపణలు చెప్పినట్లు, ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఇక పారితోషికాలు, వాస్తవ విషయంలో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపింది. అవన్నీ నిరాధారమని మండిపడ్డారు. ఇక ఆ వార్తలను ఖండిస్తున్నామని, తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, వ్యక్తులపై పరువు నష్టం కేసులు చేస్తామని కూడా హెచ్చరించింది. వీరి దుష్ప్రభావంతో గరికపాటి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు కలత చెందుతున్నారని, కాబట్టి ఈ విషయంలో వ్యక్తులు కానీ, సోషల్ మీడియా కానీ ఇకపై ఎటువంటి తప్పుడు ప్రచారం చేసినా తగిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని కూడా ఆ యొక్క పోస్టులను అయితే హెచ్చరించారు.